ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎటువంటి ఫలితం లేదు, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరేనండి 24 గంటల పరిష్కారం అందిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి, మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకి 2 పదాలను తీసుకువచ్చాను. నా మీద భక్తితోటి, నమ్మకంతో వీటిలో ఒక పదాన్ని ఎంచుకో. నీ మనసులో ఏముందో, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో, నీకు ఇష్టమైన వారు నీ వద్దకు ఎప్పుడు వస్తారో అన్నీ కూడా చెబుతానమ్మా. ఫ్రెండ్స్, మీరైతే తమ్మునేలు చూశారు కదండి, 2 పదాలు ఉన్నాయి కదా. మీరైతే ఒక పదాన్ని బాబాగారిని తలుచుకుంటూ ఎంచుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని లేదంటే శ్రద్ధ సబూరి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మాట అనే పదాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, నువ్వు మాట్లాడేటప్పుడు తొందరపడుతున్నావమ్మా. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు తల్లి. ఎందువల్లంటే నువ్వు కల్లా కపటం లేకుండా మాట్లాడుతున్నావు. ఎదుటివారు ఏమనుకుంటున్నారంటే, ఈవిడి ఏదో ఒకటి మాట నేస్తుంది, మాటలతోటి మాట్లాడటం రాదు, మాటలతోటి బాధ పెడుతుంది అని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు తల్లి. కాబట్టి ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమ్మా. కంగారు పడకు. మాట్లాడేటప్పుడు ఆవేశపడకుండా మాట్లాడు. నువ్వు స్వచ్ఛమైన మనసుతోనే ఉన్నావు తల్లి. ఎదుటివారితోటి స్వచ్ఛమైన మనసుతోనే మాట్లాడుతున్నావు, కానీ వారు నీ మాటలని వేరేలా అర్థం చేసుకుంటున్నారు తల్లి. నువ్వు గమనించుకుని ఆచితూచి మాట్లాడు తల్లి. అప్పుడు నీకు గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే మాట అనే పదాన్ని ఎంచుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు ఎంతో నెమ్మదస్తురాలివి. చాలా నెమ్మదిగా మాట్లాడుతావు. ఎవరితో మాట్లాడినా వారి మనసు నొప్పించకుండా మాట్లాడుతావు. అందరూ నీతో మాట్లాడటానికి, నీతో స్నేహం చేయటానికి ఇష్టపడతారమ్మా. ఎదుటివారిని మాటలతో ఆకర్షించబడతావు. ఎవరైనా సరే నీతో మాట్లాడటానికి ఇష్టపడతారు తల్లి. ఎవరైనా కష్టంలో ఉంటే నీ మాటలతోటి ఓదార్పుగా మాట్లాడతావమ్మా. ధైర్యం ఇచ్చేలా మాట్లాడతావు, ఓదార్పుగా ఉంటావు. నీ మాటలు వినటం వలన వాళ్ళ మనసుకి ప్రశాంతత అనేది కలుగుతుంది తల్లి. ప్రతి ఒక్కరితోనూ కలిసిపోతావు. అందరితో సరదాగా ఉంటావు, సరదాగా మాట్లాడుతావు. నీ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీ మాటలు ముత్యాల్లా ఉంటాయి తల్లి. అందరికీ నువ్వంటే ఇష్టం, నీ మాటలు అంటే ఇష్టం. ఎదుటివారికి మన వల్ల సంతోషం కలగకపోయినా పర్వాలేదు, మన వల్ల బాధ కలగకూడదు అని అనుకుంటావు. ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతావు. అంత స్వచ్ఛమైన మనసు తల్లి నీది. నీ మనసులోంచి వచ్చే ప్రతి మాట కూడా ఆనిముత్యాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఇష్టపడతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాగే ఉండు తల్లి. అందరూ నీతో మంచిగా ఉంటారు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది బిడ్డ అని అయితే మన బాబాగారు మాట అనే పదాన్ని తాకిన వారి గురించి విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు మనసు అనే పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ, నీ మనసు ఎంతో మంచిదమ్మా. చాలా స్వచ్ఛమైనది. పాల కంటే స్వచ్ఛమైన మనసు తల్లి నీది. నీ మనసులో ఎటువంటి కల్లా కపటం, ఎటువంటి చెడు నీ మనసులో చోటు చేసుకోదు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుతావు. ప్రతి వారిని కూడా గౌరవిస్తావు. అందరినీ కూడా సంతోషంగా ఉంచుతావు తల్లి. కానీ నీ మనసులో అయితే ఒక బాధ ఉండిపోయిందమ్మా. కానీ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నావు కదా తల్లి.
బాబా, నాకంటూ ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చు. ఆ కోరికంటూ నెరవేరితేనే నేను మనశ్శాంతిగా ఉండగలుగుతాను. ఆ కోరిక నెరవేర్చి నాకు ప్రశాంతత కలిగించు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. ఆ కోరిక అయితే నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా దిగులు చెందవద్దు. మానసికంగా ఎంతో బాధపడుతున్నావు. నువ్వు ఎటువంటి బాధ మనసులో పెట్టుకోవద్దు తల్లి. నీ కోరిక నేను తీరుస్తాను. అందరితోటి మాట్లాడేటప్పుడు ఎలా సంతోషంగా ఉంటున్నావు, నీకు నువ్వుగా కూడా మనశ్శాంతిగా సంతోషంగా ఉండు తల్లి. అనవసరంగా లేనిపోనివి మనసులో పెట్టుకుని బాధపడవద్దు, మనసు పాడు చేసుకోవద్దు. ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకు ఏమి సమకూర్చాలో అన్నీ కూడా సమకూరుస్తాను. అలాగే తల్లి, నీకంటూ ఒక సొంతిల్లు కావాలి అని మనసులో ఎంతో మదన పడుతున్నావు కదమ్మా. సొంతిల్లు కట్టుకుని త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. అద్దెంట్లో ఉండలేకపోతున్నావు. ఇంటి ఓనర్స్ తోటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, ఎన్నో మాటలు పడుతున్నావు. ఈ ఇబ్బందులు భరించలేకపోతున్నాను బాబా, నాకంటూ ఒక సొంతిల్లును ప్రసాదించు బాబా అని ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదమ్మా. ప్రయత్నం కూడా చేస్తున్నావు. నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందమ్మా. నీ సొంతింటి కళ అనేది నెరవేరబోతుంది. అతి త్వరలోనే నువ్వు సొంతిల్లు కట్టుకుని నీ సొంతింట్లోకి వెళ్ళబోతున్నావమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా అధైర్యపడకు, దిగులు పడకు. నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉన్నాడమ్మా. అలాగే బంధం దూరమైంది అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. నేను ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డాను, ఎంతగానో ప్రేమించాను, ఎంతగానో నమ్మాను. కానీ నా బంధం నన్ను అర్థం చేసుకోలేదు. నా మనసు నిండా కూడా నా బంధాన్ని ఎంతో ప్రేమతో నింపుకున్నాను. కానీ నా బంధం నన్ను అర్థం చేసుకోలేదు, నాకు దూరమైంది అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు. నీ విలువ ఏమిటో వారికి తెలిసొచ్చేలా నేను చేస్తాను. వారే నిన్ను ఎత్తుకుంటూ వచ్చేలా చేస్తాను. నీ బంధం నీకు దగ్గరయ్యేలా చేస్తాను. నువ్వు నీ బిడ్డలతోటి ఎంత పోరాడుతున్నావో, ఎంత అలసిపోతున్నావో నాకు తెలుసమ్మా. బాబా, నా తప్పేమీ లేదు. నేను న్యాయంగానే నడుచుకున్నాను. అయినా కూడా నా బంధం ఎందుకు దూరమైంది అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు. చూడు తల్లి, నీ తప్పేమీ లేదు. అలాగే నీ బంధం వైపు కూడా తప్పు లేదు. మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశించడం వలనే మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు, ఇన్ని తగాదాలు. ఆ వ్యక్తి ఎప్పుడైతే మీ జీవితంలోకి ప్రవేశించారో అప్పటి నుంచి మీకు సమస్యలు అనేవి మొదలయ్యాయి. నేటితోటి మీ కర్మఫలం అనేది పూర్తయిపోయిందమ్మా. ఆ వ్యక్తిని మీ నుండి దూరం చేస్తాను. మీ బంధం నిన్ను అర్థం చేసుకునేలా చేస్తాను. నీ బంధం నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుందమ్మా. నీకు నేను ఉన్నాను కదా తల్లి. నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూస్తూ ఉండగలనా తల్లి? నీ బంధాన్ని దగ్గర చేసి నువ్వు నీ బిడ్డలతోటి, నీ బంధంతోటి కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా. నీ మనసుకి ప్రశాంతత కలిగిస్తాను. పట్టరాని సంతోషం వచ్చేలా చేస్తాను. నీ బంధం నిన్ను చేరుకున్న తర్వాత మరెప్పుడూ కూడా నీకు దూరం అవ్వకూడదు అని కోరుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పఠించమ్మా. అర్ధనారీశ్వరి స్తోత్రం అనేది ఉంటుంది తల్లి. ఈరోజు శుక్రవారం. ఈ పవిత్రమైన శుక్రవారం రోజు నుంచే మొదలుపెట్టు తల్లి. ఇలా నువ్వు ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వరి స్తోత్రం పారాయణం చేయడం వలన విడిపోయిన వారు కలుస్తారు, కలిసున్న వారు ఎప్పటికీ కూడా విడిపోరు. ఇది అక్షరాల సత్యమండి. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా. కాబట్టి నేను చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పఠించమ్మా. లేదంటే విను తల్లి. ఇలా చేయటం వలన ఎప్పటికీ కూడా నీ బంధం దూరం అవ్వదు. దూరమైన బంధం అతి తొందరగా నీ దగ్గరికి చేరుకుంటుంది. నేను చెప్పినట్లుగా చేసుకుని నీ బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను. మనసులో ఉన్న దిగులు, బాధ వదిలేసి ఆనందంగా ధైర్యంగా ఉండు బిడ్డ అని అయితే మన బాబాగారు మనసు అనే పదాన్ని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి మన బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.